అందరూ వచ్చేసారు. అభి ఎక్కడా? హలో. హాయ్ తను. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. అభి ఎక్కడా? అభి ఇంతవరకు రాలేదు, వస్తూ ఉంటాడు. అలాగా, ఇంకా రాలేదా? కానీ తనైతే నాకంటే ముందే బయలుదేరాడు కదా. ఓ కళ్ళు చూడు, ఖచ్చితంగా తన వల్లే అభి ఏదైనా సమస్యలో ఇరుక్కుపోయి ఉంటాడు. రండి రండి, ఎప్పటి నుండో మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు వస్తారని అసలు నేను అనుకోలేదు తెలుసా. థ్యాంక్ గాడ్ మీరు మొత్తానికి వచ్చేసారు. రండమ్మా, నమస్తే. వెరీ ప్లీజ్ టు సీ యూ. తీసుకోండి. వీళ్ళిద్దరూ కలిసి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. వచ్చే దారిలో నిజంగానే హనీమూన్ చేసుకోలేదు కదా. ఒకవేళ దానివల్ల లేట్ అయిపోయిందేమో. లేదు, అభి అలా చేయలేడు. కానీ ఈ కళ్ళ చూడు, తనైతే ఏవైనా చేయగలదు. థ్యాంక్ యూ సార్. మీరు ఫస్ట్ టైం బేబీ ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? యాక్చువల్లీ అరే మ్యామ్ 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 అభి సార్ గురించి ఏమైనా చెప్తారా? ఎవరికైతే లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారో ఆయనకి భార్య అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక హస్బెండ్ గా అభి సార్ రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారు? ఎక్కువ కేరింగ్ గానా లేక రొమాంటిక్? మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇది మీ మొదటి ట్రిప్పా? మేడం, మీరు మీ హనీమూన్ ఎక్కడ జరుపుకున్నారు? ఈ కళ్ళజోడికి ఇంత ఫుటేజా? రాక్ స్టార్ తానా నేనా? కాస్త ఆగండి, పక్కన జరగండి. ఇప్పుడే కదా వచ్చారు, రెస్ట్ తీసుకొనివ్వండి. ప్లీజ్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, వన్ ఫోటోగ్రాఫ్. సార్ మీతో కాదు, ఆయన వైఫ్ తో. ఎందుకు సార్? ఇది క్యాంపెయిన్ కోసం వెళ్తుంది. ఓకే. సార్ స్మైల్ ప్లీజ్. హస్బెండ్ అండ్ వైఫ్ కదా, కాస్త దగ్గరగా నిలబడండి. మీరు ఫొటోస్ తీస్తున్నారా, పిక్చర్ తీస్తున్నారా? ఏం కావాలి మీకు? హగ్ చేసుకోనా లేక కిస్ చేయనా, లేకపోతే ఎత్తుకొని పోజ్ ఇవ్వాలా? ఏం కావాలి మీకు? ఏంటి ఇదంతా అసలు? రిలాక్స్ రిలాక్స్. ఇలా చూడండి, మిగతా ఫోటోలు తర్వాత తీసుకోవచ్చు. రేపు ఈవెంట్ ఉంది కదా, రేపు ఇక్కడే ఉంటారు. ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు, ఎన్ని ప్రశ్నలైనా వేయొచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అభి రండి, నేను ఈ హోటల్లో బెస్ట్ రూమ్ మీకోసం తీసుకున్నాను. రండి. మీరు నా వెనకే ఎందుకు వస్తున్నారు? ప్లీజ్ వెళ్ళండి, మీ పని చూసుకోండి. మేడం గారు, ఇతను తన పని చేసుకుంటున్నాడు. మేడం గారు, నేను చెప్పాను కదా మిమ్మల్ని ప్రత్యేకంగా చూసుకుంటామని. ఇతను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇతను మీ సెక్యూరిటీ. మేనేజర్ గారు, మీరు ఒక పని చేయండి, తనకు చెప్పండి దాన్ని గదికి తీసుకెళ్ళమని. నేను కాసేపట్లో వస్తాను. నో ప్రాబ్లం. ఆల్ రైట్. మేడం గారిని రూమ్కు తీసుకుని వెళ్ళండి ప్లీజ్. మీరు మేడంతోనే ఉండండి. హే తను, వెల్కమ్. తను నేను చెప్పేది విను. ఎందుకు విన్నాను నేను? నువ్వు నాకు ఫోన్ చేసావా? కనీసం ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో నాకు చెప్పావా? నీకైతే ఆ కళ్ళ చూడుతోనే చాలా హ్యాపీగా ఉంది కదా, ఉండు తనతో పాటే. నేను నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అలాగే కార్కి యాక్సిడెంట్ కూడా అయింది. వాట్? యాక్సిడెంట్ జరిగిందా? 142 ప్లీజ్. అయ్యో ఓకే. నీకు దెబ్బలేం తగ్గలేదు కదా? మైనర్ యాక్సిడెంట్, నాకేం కాలేదు. కానీ అసలు ఇదంతా ఎలా జరిగింది అభి? మేమిద్దరం కార్లో వస్తున్నాం. అప్పుడు నన్ను చంపేయడానికి ప్రయత్నించింది. పైగా తను స్టీరింగ్ ని తన వైపుకి తిప్పేసుకుంది. దానివల్ల యాక్సిడెంట్ జరిగింది. తను నేను చంపాలనుకుంది, కానీ నువ్వు తన్ని ఇక్కడికి తీసుకొచ్చావు. అవార్డు ఇప్పించడానికి తీసుకొచ్చావా? దారిలో ఎక్కడైనా వదిలేయాల్సిందే. నాకైతే తనని అక్కడే చంపారని అనిపించింది. కానీ నీకు తెలుసు కదా, తను ఎంతో తెలివింది. తను మర్డర్ ప్లాన్ వేసింది, పైగా ఎలాంటి ఆధారం దొరకకుండా. నేను తననేమైనా చేస్తే అప్పుడు నాన్నమ్మకి ఏమని జవాబు చెప్పాలి చెప్పు? ఓకే, ఫర్గెట్ అబౌట్ హర్. తను ఎక్కడో ఒక మూల పడుండు. నువ్వు నాతో పాటుండు. విల్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం టుగెదర్. ఆఫ్ కోర్స్ అందుకే కదా మనం ఇక్కడికి వచ్చాం. పైగా అది కాకుండా దారిలో తన మాటలు విని నాకు తల పగిలిపోతుంది తెలుసా. నాకు కాస్తంత ప్రశాంతత కావాలి. ఇప్పుడు నాకు కేవలం నీతోనే టైం స్పెండ్ చేయాలనిపిస్తోంది. డోంట్ వరీ, నేనున్నాను కదా. నాతో ఒక 5 minutes గడుపు చాలు. తనతో చేసిన హారబుల్ జర్నీని నువ్వు వెంటనే మర్చిపోతావు. ఓకే, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను చెక్ ఇన్ అవుతాను. ఆ తర్వాత ఆ కళ్ళజోడిని మనం నా గదిలో పంపించేద్దాం. ఆ తర్వాత మనిద్దరం నీ గదిలో ఉండొచ్చు. యాజ్ యు విష్. నేను వెళ్తున్నాను.
నానమ్మ అదే నేను చూడు బుల్బుల్, నేను మీ అమ్మని కాదు, నాన్నమ్మని. నా ముందు నువ్విలా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు తల్లి. నీకు తెలుసా, ఈ కష్టకాలం అనేది ఉంది చూసావా, అదొక తుఫాన్ లాంటిది. అది వస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది కూడా. ప్రస్తుతం మనకి టైం బాగాలేదు. కాని బుల్బుల్, ఒక్కసారి ఆలోచించు. మనకు వేడి పెరిగినప్పుడు మనమేం చేస్తాం? చల్లబరచడానికి ఏదైనా దారుందేమో అని ఆలోచిస్తాం. వేడినైతే ఆపలేం కదా. అదేవిధంగా ప్రస్తుతం మనకి అసలు టైం బాగలేదు. ఈ సమయంలో నువ్వేం చేసినా సరే అది నీకు రివర్స్ అవుతుంది. ప్రస్తుతానికి నువ్వేం చెయ్యొద్దు. ప్రశాంతంగా కూర్చొని అందరం కలిసి దీనికి పరిష్కారం వెతుకుదాం. ఆ పరిష్కారం ఎలాంటిదంటే, మళ్ళీ ఈ సమస్య ఎప్పటికీ రాకూడదు. మనం దాన్ని తరిమికూడదాం. కంగారు పడదు తల్లి, అంత సర్దుకుంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? మనం ఇక్కడ స్టే చేస్తున్నావు, సెటిల్ అవ్వట్లేదు. అయినా నువ్వు ఈ హోటల్ రూమ్ ని నీ ఇంట్లాగా ఎందుకు అలంకరిస్తున్నావు? అలంకరించడం లేదు, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ పెడుతున్నాను. మనం ఇక్కడ ఉన్నంత వరకు ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది కదా. ఈ ఫీలింగ్ ని నువ్వు నీ దగ్గర నుంచి అర్థమైందా? నేను ఇంట్లో వేరే దారి లేక భరిస్తున్నాను, ఇక్కడ భరించను. అందుకే నువ్వు నీ సామాన్లు తీసుకో, వెంటనే గది నుంచి బయటకెళ్ళు. అవుట్. బయటకా? ఇక్కడ కాకపోతే నేను ఇంకెక్కడ ఉంటాను? స్టోర్ రూమ్ లో. ఈ హోటల్ ఏదైతే ఉందో అది కేవలం గెస్ట్లకు మాత్రమే, అంటే నాలాంటి వాళ్ళకి. అలాగే స్టోర్ రూమ్ ఏదైతే ఉందో అది ఈ హోటల్కి వచ్చే వేస్ట్ ఫెలోస్ కి, అంటే నీలాంటి వాళ్ళకి. అర్థమైందా? ఏదో 4 రిపోర్టర్లు నిన్ను ఇంటర్వ్యూ చేశారు కదా అని నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నావా? ఇక్కడ ఈ స్టాఫ్, ఆర్గనైజర్స్ అందరూ నిన్ను నా వల్లే భరిస్తున్నారు. ఇప్పటికి చాలా ఎక్కువ చేసావు, ఇప్పుడు నీకు శిక్ష పడాలి. అవుట్. ఇలాంటి వాటి వల్ల మీకు సంతోషంగా ఉంటుందేమో, నాకు కాదు. హలో, నువ్వు ఈ నాటకాలు ఆపుతావా? నాటకాలు ఆడడంలో నువ్వు ఎక్స్పర్ట్వి. బయటికి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ లోపల చాలా సంతోషంగా ఉంది కదా. కళ్ళజోడు 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 ఇదే వింటూ వచ్చావు కదా. ఇవాళ రాక్ స్టార్ భార్య అనగానే నువ్వు ఆకాశంలో ఎగరటం మొదలు పెట్టేశావా? ఎవరెంతగా పొగిడినా ఆకాశంలో ఎగిరే అలవాట్లేదు నాకు, అంత కోరిక లేదు. అవును, నీకు ఒక్కటే కోరిక కదా, లోడ 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 వాగడం. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు, ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడే మాట్లాడతావు. కానీ నాకెలా తెలుస్తుంది మీరు ఎప్పుడు మాట్లాడమంటారు, ఎప్పుడు సైలెంట్ గా ఉండమంటారు? అరే ఇదేంటి? ఇది నీ పాజ్ బటన్ అన్నమాట. ఒక్కసారి దీన్ని నొక్కితే నువ్వు మాట్లాడొచ్చు అని దాని అర్థం. ఇక రెండోసారి నొక్కాననుకో అప్పుడు నువ్వు అస్సలు మాట్లాడకూడదు అని అర్థం. నేను మనిషిని, టేప్ రికార్డర్ని కాదు. అదే కదా, అందుకే నేను నీకు ఈ పాజ్ బటన్ గురించి చెప్తున్నా. అప్పుడు నీకు అర్థం అవుతుంది కదా ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదు. కానీ నేను ఇప్పుడు నువ్వు అస్సలు మాట్లాడకూడదు. ఎక్స్క్యూజ్ మీ, అభి రూమ్ ఎక్కడుంది? రూమ్ అయితే అదే, కానీ మీరు మాత్రం వెళ్ళకూడదు. ఎందుకు? నేనెందుకు వెళ్ళకూడదు? నేనెవరో తెలుసా నీకు? మాకు తెలీదు, అందుకని అడుగుతున్నాము. నేను లోపలికి వెళ్ళాలి, మీరిద్దరు నన్ను వెళ్లకుండా ఆపలేరు. అలా ఆపితే మీ ఇద్దరు జాబ్ పోతుంది, అర్థమైందా? సారీ మ్యామ్, మిమ్మల్ని వెళ్ళనిస్తే అప్పుడు మా జాబ్ పోతుంది. మాకు స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ వచ్చాయి, అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకూడదని. అన్నోన్ పర్సన్? రియల్లీ? ఎవరిచ్చారు మీకు ఆర్డర్స్? మా ఆర్గనైజర్ ఇచ్చారు. ఎవరైతే ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారో అతను. ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ బాస్. నేను లోపలికి వెళ్ళకుండా నన్ను ఎవరు ఆపలేరు. జస్ట్ గెట్ అవే. సారీ మ్యామ్. సారీ మ్యామ్. మీరు ఇలా మామూలుగా చెప్తే వినరేమో. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అయ్యో ఏంటి? నా బట్టలు ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఇలా అభి, నువ్వు మళ్ళీ మాట్లాడావా? అభి, అభి, తను తను కమ్ హియర్. నువ్వు ఎందుకు ఇలా అరుస్తున్నావు? వీళ్ళు నన్ను లోపలికి అలౌ చేయడం లేదు. అన్నోన్ పర్సన్ ని అలౌ చేయడం కుదరదు అంటున్నారు. మ్యాన్ ఇన్ బ్లాక్, అసలు మీ ప్రాబ్లం ఏంటి? సారీ సార్, మేము కేవలం మా డ్యూటీ చేస్తున్నాం అంతే. ఒకవేళ ఈ విధంగా అందరూ మీ రూమ్ కి రావాలని మీరు కోరుకుంటే అప్పుడు మీరు మీ నాన్నమ్మగారితో మాట్లాడాల్సి ఉంటుంది. మా బాస్ మాకేం చెప్పారంటే ఇలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే మేము ఆవిడతో మాట్లాడాలని. మీరు మీ నాన్నమ్మ గారితో మాట్లాడండి, అప్పుడు ఆవిడని పంపిస్తాం. మెన్ ఇన్ బ్లాక్, వై సో సీరియస్? అయినా నేను ఇంత చిన్న విషయానికి ఇంత రాత్రిపూట నాన్నమ్మని ఎలా డిస్టర్బ్ చేస్తాను చెప్పండి. సరే, బయట నుండి ఎవరు లోపలికి రాకూడదు, ఇదే కదా నాన్నమ్మ మీకు ఇచ్చిన ఆర్డర్? అవును. లోపల నుండి బయటికి ఎవరు వెళ్ళకూడదు, ఇలాంటి ఆర్డర్ ఏమి ఇవ్వలేదు కదా? లేదు, అలాంటి ఆర్డర్ ఏమీ మాకు ఇవ్వలేదు. దట్స్ గ్రేట్. అయితే మీరిద్దరు మీ డ్యూటీని జాగ్రత్తగా చేయండి. బయట వాళ్ళని ఎవ్వరిని లోపలికి రానివ్వకండి. అలాగే
తనే మీ అసలైన సెలబ్రిటీ. తనని అస్సలు మీరు బయటికి వెళ్ళనివ్వకండి. డూ యువర్ జాబ్స్ వెల్. కమాన్. ఎలా ఉన్నావు ప్రజ్ఞ? ఆ రోజు అందరి మధ్యలో నీతో సరిగ్గా మాట్లాడటం కుదరలేదు తల్లి. జాగ్రత్తగా చేరుకున్నారు కదా, పెద్దగా ఏమీ ఇబ్బంది కలగలేదుగా? లేదమ్మమ్మా, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అంత బానే ఉంది. చూడు ప్రజ్ఞ, నాకు తెలుసమ్మా, అభి ఎప్పుడు కూడా తను చేసే పనిని పర్సనల్ లైఫ్లో మిక్స్ చేయడానికి ఇష్టపడడు. అందుకని నువ్వు అక్కడ ఉన్నందుకు వాడికి కొంచెం చిరాకు కోపం రావచ్చు, నీ మీద అరవచ్చు కూడా. కానీ ప్రజ్ఞ, నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నువ్వు గనక తన కోపాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నావంటే అప్పుడు వాడు కూడా మెల్లమెల్లగా మారగలడు. నువ్వు కేవలం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. నేనొకవేళ నిన్ను అభితో పాటు పంపించాను అంటే బాగా ఆలోచించే పంపించుంటాను. ఇక మరొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. అదేంటంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో సంతోషాన్నిచ్చే ఒక సందర్భం ఉంటుంది. కానీ పిల్లలు ఎంతో ఆనందాన్నిస్తారు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలోకి ఒక చిన్నారి అతిథి వస్తాడో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంధం బలంగా మారిపోతుంది. మనస్పర్ధలు, ఈ బంధంలో ఉన్న ద్వేషాలు మెల్లమెల్లగా అన్నీ తొలగిపోతాయి. ఒక చిన్న అపోహ కారణంగా అభి నీకు దూరం కావాలని అనుకున్నాడు. చూడమ్మా, ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ప్రజ్ఞ, దీనికోసం నువ్వొక పని చేయాల్సుంటుంది. ఈ బంధానికి ఒక కొత్త పేరు పెట్టాల్సుంటుంది. భార్యాభర్తల నుండి తల్లిదండ్రులు కావాల్సుంటుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా తన భార్యకి దూరం కావాలనుకోవచ్చు, కానీ తన బిడ్డ తల్లికి మాత్రం ఎప్పుడు కూడా దూరం కావాలని కోరుకోడు. వాడు ఒక చిన్న చిరునవ్వు నవ్వితే చాలు, అభి కోపం మొత్తం చల్లారిపోతుంది. అందుకని నేను మీ ఇద్దరిని అక్కడికి పంపించాను. ఎందుకంటే మీరిద్దరూ నాకు మీరు శుభవార్త చెప్పాలని. చెప్పమ్మా ప్రజ్ఞ, నువ్వు నాకు ఆ శుభవార్త చెప్తావు కదా? చూడమ్మా ప్రజ్ఞ, నా జీవితం గురించి చెప్పలేను. నేను పోయేలోపు మీ ఇద్దరినీ ఒకటిగా సంతోషంగా నేను చూడాలనుకుంటున్నాను. మీకంటూ ఒక కుటుంబం ఏర్పడాలి, ఇది చూస్తే చాలు. ఆ తర్వాత భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోయినా పర్వాలేదు. వెళ్ళడానికి నాకు కొంచెం కూడా బాధగా అనిపించదు. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. చెప్పమ్మా ప్రజ్ఞ, చేస్తావు కదా ఈ పని? అభికసలు ఏమాత్రం ఆలోచన లేదు, కానీ నువ్వైతే చాలా తెలివైన దానివి కదా. నా మాట వింటావు కదా? చెప్పమ్మా ప్రజ్ఞ. అలాగే అమ్మమ్మ. నేను మీ ఇద్దరి కోసం, అలాగే ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రజ్ఞ. హలో మిస్టర్ అభి. గార్జియస్. సో ఫైనలీ వీఆర్ టుగెదర్. కేవలం నువ్వు నేను, ఇంకెవరూ లేరు. తను నీకు నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఐడియా కూడా ఉంటుండదు. నాకెందుకు సంతోషంగా ఉందంటే నా ముందు కళ్ళజోడు లేదు కాబట్టి. అలాగా? అంటే నేనున్నందుకు హ్యాపీగా లేదా? నువ్వు ప్రతి విషయాన్ని ఇలా తిరకాసుగా ఎందుకు తీసుకుంటావు? ఇప్పుడు ఆ కళ్ళజోడు లేనందుకే నాకు ఇంత సంతోషంగా ఉందంటే మరి నువ్వు ఉన్నందుకు నాకు ఇంకెంత సంతోషంగా ఉంటుందో చెప్పు. ఆ కళ్ళజోడు నన్ను. చాలు, ఇక తన పేరెత్తద్దు. ఇక నువ్వు తన గురించి కాదు, కేవలం నా గురించే మాట్లాడు. నేను నీ గురించి ఆలోచించడం కాదు, నేను నిన్ను ఫీల్ అవుతున్నాను. ఒక వెయిట్ ఫర్ 5 minutes, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అండ్ టిల్ దట్ టైం ఇది ఫీల్ అవుతూ ఉండా. Excuse me, please be seated. Take your seats, please. Good evening, everyone. I am so glad to announce that ఈ రోజు మన హోటల్ కి కొత్తగా మ్యారేజ్ అయిన ఒక కపుల్ వచ్చారు. వాళ్ళెవరో మీకు తెలుసు కూడా. మిస్టర్ అండ్ మిస్సెస్ అభి ది రాక్ స్టార్. అలాగే ఆయన్ని స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఈ సాయంత్రాన్ని మీకోసం ప్రత్యేకంగా మార్చాలనుకుంటున్నాం. అందుకనే ఈ రోజు రాత్రి ఈ డిన్నర్ క్యాండిల్ లైట్ డిన్నర్ గా మారబోతోంది.
ఫర్ దట్ మేము కాసేపట్లో లైట్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేస్తాం. తర్వాత మీరు మీ టేబుల్ మీద ఉన్న క్యాండిల్ ని వెలిగించి డిన్నర్ ని ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ రొమాంటిక్ అండ్ లవ్లీ డిన్నర్. థ్యాంక్ యూ. లైట్స్ ఆఫ్ ప్లీజ్. వావ్, ఆ కళ్ళజోడు లేకపోతే అంతా చాలా చక్కగా జరుగుతోంది. తనతో కలిసి ఒక రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్. దట్స్ గ్రేట్. సారీ, ఈ హోటల్ వాళ్ళకు ఉన్నట్టుండి ఏవైందో అర్థం కావడం లేదు. అంత స్పెషల్గా ఏం చేస్తున్నారో తెలియదు. రూమ్కి భోజనం కూడా పంపించలేదు. లైట్స్ కూడా ఆఫ్ చేసేశారు. ఈ చీకట్లో నేను చైర్ ఎక్కడ వెతుక్కోవాలి? సారీ. ఇందాకటి నుంచి నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చేసావా? ఇకంతా సర్దుకుంటుంది. నీకు తెలుసా, ఇదంతా మన కోసం ఏర్పాటు చేశారు. కమ్యా, ఇక్కడ వీళ్ళందరూ క్యాండిల్స్ని వెలిగించేలోపు కమ్యా గివ్ మీ ఎ కిస్. నైస్ కిస్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఎవరికి ఏమీ కనిపించదు. ఒక్కసారి దీన్ని నొక్కితే నువ్వు మాట్లాడొచ్చు అని దాని అర్థం. ఇక రెండోసారి నొక్కాననుకో, అప్పుడు నువ్వు అస్సలు మాట్లాడకూడదు అని అర్థం. ఇప్పుడు నువ్వు అస్సలు మాట్లాడకూడదు. నీకు తెలుసా, ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నాకు దగ్గరగా ఉంటే అప్పుడు నేను నిన్ను కిస్ చేయాలి అని. ప్రజ్ఞ, కూతురికి పెళ్ళైపోయిందంటే వాళ్ళమ్మ అమ్మతో పాటు ఒక స్నేహితురాలుగా కూడా మారిపోతుంది. నీకు తెలుసా, కోపాన్ని ఎప్పుడు ఒక విషయంతోనే జయించగలుగుతాము. అది ప్రేమ. ఒక విషయం చెప్పనా, అందరు భర్తలు ఒకలాగే ఉంటారు. ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. కానీ భార్య వాళ్ళకి దగ్గరగా వెళ్ళిందంటే వాళ్ళ కోపం మాయమైపోతుంది. కేవలం ఆ సమయంలోనే ఒక భార్య వాళ్ళని ప్రేమించగలదు, వాళ్ళ ప్రేమను పొందగలదు, వాళ్ళని అదుపులోకి తీసుకోగలదు. నువ్వు నాకు మాటివ్వు. అభి ఎప్పుడు నీ దగ్గరకు వచ్చినా సరే నువ్వు తన్ని వెనక్కి పంపించకూడదు. అలాగే నువ్వు కూడా వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. చూడమ్మా, భార్య భర్తకి ఎంత దగ్గరగా ఉంటుందో అంత మంచిది. ఎందుకంటే వాళ్ళ మధ్య ఎప్పుడు అపోహలు రావడానికి అవకాశమే ఉండదుగా. నీ చుట్టూ చాలా సిల్కీగా, దూదిలాగా మెత్తగా ఉంది. నువ్వు నాకు దగ్గరగా వస్తే నాకెంత బాగా అనిపిస్తుందంటే నేనేదో పువ్వుల తోటలో వేరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సార్, క్యాండిల్ వెలుగుతోంది. ఇది తీసుకొని ఇక్కడున్న క్యాండిల్స్ అని ఆపేశారేనా? టేక్ ఇట్. తను ఇక్కడున్నావంటే నువ్వు ఇక్కడుంటే మరి అక్కడ నువ్వు లోపల ఉండాలి కదా, ఇక్కడ ఎందుకున్నావు? నేను నిజంగా తర్వాత చెప్తాను. తను నాకు తెలియదు. అభి, నువ్వు నన్ను వెయిటర్ అనుకుని పంపించేసి నువ్వు తనతో పాటు డోంట్ టాక్ టు మీ. లిసన్ టు మీ. ఐ హేట్ యు. నిన్ను ఇల్లంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. ఇల్లేంటి, నాకైతే
మనసు కూడా ఖాళీ ఖాళీగా అనిపిస్తోంది ఇప్పుడు. ఏ పని చేయాలనిపించడం లేదు. అక్క, నేను అర్థం చేసుకోగలను. మేమిద్దరం అభిని, ప్రజ్ఞని ఇంతగా మిస్ అవుతున్నావంటే మరి నువ్వెంతగా మిస్ అవుతుంటావు? వాళ్ళు లేకపోతే నీకు తోచనట్టుగా ఉంటుంది కదా. ఎలా నచ్చుతుంది చెప్పిందు? వాళ్ళిద్దరితోనే నాకు తెల్లవారుతోంది. వాళ్ళిద్దరినీ చూసిన తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోతాను. వాళ్ళింట్లో లేకపోతే ఇల్లు ఇల్లులాగా అనిపించడం లేదు. నా శరీరం మాత్రమే ఇక్కడుండిపోయింది. మనసైతే వాళ్లతో పాటే వెళ్లిపోయింది. 2 సార్లు వాళ్ళ గదిలోకి వెళ్లి తిరిగి వచ్చేశాను. ఏదో అక్కడికెళ్తే వాళ్ళు కనిపిస్తారు అన్నట్టు.